హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రీ కేఎన్ఆర్ ఫుడీస్. ఈరోజు మనం ప్రిపేర్ చేసేది ఏంటంటే వెజ్ పలావ్ అండి. వెజ్ పలావ్ ఏ విధంగా చేస్తానో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పొగలు కక్కే పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజైతే మనం వెజ్ పలావ్ చేయడానికైతే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకున్నాం. ఫస్ట్ అయితే ఒక పచ్చిమిర్చి ఒక 3 అయితే తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని తర్వాత ఆనియన్ అండి. ఆనియన్ అయితే ఒకటే తీసుకున్నాను, సరిపోతుందండి. దాన్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక 3 క్యారెట్ ముక్కలు ఇట్లా గుండ్రంగా కోసుకోండి. ఇలా పొడుగుగా కాకుండా ఇలా కోసేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే మనం క్యాప్సికం దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని అందులో ఉన్న విత్తులైతే తీసేసుకోండి. కొంచెం కారం అయితే ఉంటుంది కదా, కాబట్టి అది కొంచెం కారం లేకుండా ఆల్రెడీ పచ్చిమిర్చి కోసాం కాబట్టి ఇందులో అయితే కొంచెం ఇత్తులు తీసేసాం అనుకో మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే మనం అయితే మంచి ఒక 2 అయితే ఏమంటారు ఆలుగడ్డలు, పొటాటోస్ తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా ఉడికియకండి, డైరెక్ట్గా క్లోజ్ చేసుకోండి. ఇట్లా పొట్టి తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకొని ఒక 2 టమాటాలు తీసుకొని వాటిని అయితే ఇలా మధ్యలో కోసేసుకొని చిన్న చిన్న ముక్కలు అన్నీ చిన్న చిన్న పీసెస్గా అయితే చేసేసుకోండి. ఎందుకంటే మన పలావ్లో అయితే మంచిగా ఉడకాలి కదండి, ఉడకకపోతే మంచి టేస్ట్ అనేది రాదండి. సరే, ఇప్పుడైతే వాటిని కూడా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం సోయా అంటే అదే అండి మిల్ మేకర్స్ తీసుకొని వాటిని కొన్ని నీళ్లు పోసి నానబెట్టేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకొని తర్వాత కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోండి. ఎందుకంటే గార్నిష్ చేసుకోవడానికి అయితే కొత్తిమీర అయితే ఉండాలి మంచి ఫ్లేవర్గా ఉండడానికి. అవి కూడా పక్కన పెట్టేసుకొని చూసారు కదా, మనమైతే చిన్న చిన్న పీసులుగా వేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని బాస్మతి రైస్ ఒక కప్పు తీసుకొని అదే ఒక 2 కప్పుల వాటర్ తీసుకొని వాటిని కొంచెం అలా నానబెట్టేసుకోండి కొద్దిసేపు 10 మినిట్స్ లాగా. ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి అండి, నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఒక టీ స్పూన్ వేసేసుకున్న తర్వాత అది కూడా కొంచెం ఒక టీ స్పూన్ మళ్ళీ ఆయిల్, ఎందుకంటే ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదా. తర్వాత మన బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అదే అండి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసేసుకొని ఇంతకుముందు చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అందులో కొంచెం పుదీనా వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకున్న అన్నీ మెల్లమెల్లగా వేసేసుకుంటేనే కానీ మంచిగా గోలాలు ఉండవు. గోలకపోతే మాత్రం టేస్ట్ అయితే రాదండి. గోలేసిందండి. ఇప్పుడైతే తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, టర్మరిక్ పౌడర్ వేసేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యే విధంగా చేసేసుకున్న తర్వాత క్యారెట్ పీసెస్గా చేసుకున్నాం కదా, తర్వాత క్యాప్సికమ్ అది కూడా వేసేసుకొని అన్నిటినీ మంచిగా హీట్లో గోలే వరకు గోలేసుకున్న తర్వాత పొటాటో కోసేసుకున్న తర్వాత అది కూడా వేసేసేయండి కోసుకున్నది. ఇప్పుడు టమాటో అవి కూడా వేసుకొని ఇవన్నీ గోలాలి అని అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం మూత పెట్టేసుకొని తర్వాత మన సోయా అదే అండి మిల్ మేకర్ అది కూడా వేసేసుకొని గోలాలి కాబట్టి కొంచెం గోలిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అంటే సరిపడా వేసేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత అవన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఎట్లా కలుపుకోవాలంటే ప్రతిదీ ఉడికిపోవాలి కదా, ఉడుకుతూ ఈ కారం మసాలాలన్నీ అది అంటుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మంచిగా కలిపేసుకోండి. అది కూడా కలిపేసుకున్న తర్వాత వాటిని కొద్దిసేపు హీట్ చేసేసేయండి, మంచిగా ఉడుకుతుంది. ఇక ఉడికేసిందండి, అన్నీ ఉడికాయండి మంచిగా. అండ్ పొటాటో, టమాటో, క్యాప్సికమ్ అన్నీ మంచిగా క్లీన్గా ఉడికాయండి. ఇప్పుడు క్లీన్గా ఉడికిన తర్వాత ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అది వేసేసుకొని వాటిని కొద్దిసేపు కలిపేసుకోండి. ఎలా కలిపేసుకుంటారంటే అందులో ఉన్న మసాలాలు అన్నీ వీటికి కూడా తట్టేటట్టు, ఇది రైస్కి కూడా తట్టే. పలావ్ అంటేనే అదే అండి, ఏమంటారు అంటే మన కర్రీలో ఉన్న మసాలాలన్నీ రైస్కి పట్టాలి.
రైస్కి పట్టేయాలంటే కొద్దిసేపు ఒక 1 మినిట్ మళ్ళీ హీట్ చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, బాగా కాకుండా. ఇప్పుడైతే కొంచెం పట్టేసుకుంది కొంచెం హీట్లో. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంతకుముందు ఒక కప్పు బాస్మతి రైస్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 కప్పుల వాటర్ పోసేసుకోండి. 2 కప్పుల అంటే దానికి సరిపడా పోసేసుకున్నామంటే మనకు కరెక్ట్గా పలావ్ అనేది వస్తుంది. ఇప్పుడే మంచి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి, టేస్ట్కి రావాలి కదా. టేస్ట్ ఇప్పుడే వేసుకుంటేనే కొంచెం మంచిగా టేస్ట్ అన్నది వస్తుంది. ఇప్పుడైతే కొంచెం కొంచెం ఉడుకుతుంది కాబట్టి ఇది కుక్కర్ కాబట్టి ప్రెషర్ అనేది పెట్టాలి కదా. ప్రెషర్ కుక్కర్ కాబట్టి ప్రెషర్ పెట్టేద్దాం. అందుకనే విజిల్స్ వేసేసి ఒక విజిల్ అయితే వచ్చింది. తర్వాత ఇంకో విజిల్ వచ్చే వరకు మీడియం 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, పొగలు పొగలు కక్కే విధంగా ఉడికిందండి. రైస్ కూడా ఉడికేసింది కాబట్టి కొత్తిమీర వేసేసుకున్నాం గార్నిష్కి. కొద్దిసేపు అట్లా నీళ్ళు ఉమ్మగిల్లేంతసేపు అలా మీడియం కదండి, మొత్తం డిమ్ పెట్టేసేయండి. కథం వాటర్ అంతా డ్రై అయిపోయింది. అంటే బాగా డ్రై అవసరం లేదు. ఇప్పుడైతే దాన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, పొగలు కక్కే పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. నోరు ఊరుస్తుందండి చూస్తుంటేనే. మీరు కూడా నోరు వస్తుంది. మీరైతే సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వెజ్ పలావ్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తినడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉంటే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.